హలో ఫ్రెండ్స్! ఈరోజు మన కిచెన్‌లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంట్లోనే కొంచెం రెస్టారెంట్ స్టైల్, కొంచెం హోమ్‌మేడ్ టేస్ట్ 2 కలిపి ఎంతో టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి చికెన్ తీసుకోవాలి. నేను 300 గ్రామ్స్ బోన్‌లెస్ చికెన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్ పెరుగు, 1 స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. లేదు అంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా సరిపోతుంది. 2 అవర్స్ తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఈ చికెన్ అంతా అందులో వేసి ఫ్రై అవ్వనిద్దాం. ఇదే రెస్టారెంట్‌లో అయితే ఈ స్టేజ్‌లో ఈ చికెన్‌ని ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేస్తారు. డీప్ ఫ్రై ఎందుకులే అని నేను ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇలా కూడా టేస్ట్ చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి అంతా బాగా కలిపి పెట్టుకొని, మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే చికెన్ రెడీ అయిపోతుంది. వాటర్ ఏమీ లేకుండా జస్ట్ పీసెస్ మాత్రమే మిగిలేదాకా ఫ్రై చేసుకుందాం. ఈ స్టేజ్‌లో మనం బాగా తిప్పుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా. ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయింది మన చికెన్ ఫ్రైడ్ రైస్‌కి. నెక్స్ట్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, దానిలో 1 స్పూన్ షాజీరా వేసుకుందాం. ఒక బౌల్‌లో 4 ఎగ్గులు తీసుకొని బాగా కొట్టేసి, దాంట్లో ఉప్పు, కారం, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా తిప్పుకొని ఇందులో వేసుకుందాం. ఎగ్ అంతా ఇందులో వేసుకున్నాక, ఎగ్‌ని బాగా కదిపేసి, బాగా మిక్స్ చేసేసుకుందాం. చిన్న చిన్న పీసెస్ అయ్యేదాకా కలుపుకుంటూ ఉందాం. ఇలా అంతా ఉడికి చిన్న చిన్న పీసెస్ లాగా అయ్యాక, దాన్ని తీసి మనం ఒక ప్లేట్‌లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, దాంట్లోనే చిన్న చిన్న చిల్లీలు, గార్లిక్ 2 చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని, బాగా ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయ్యాక ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుంది. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక, కొంచెం వెజిటబుల్స్ వేసుకుందాం. నేనైతే లైట్‌గా వేసుకుంటున్నాను. ఎందుకంటే మరీ ఎక్కువ వెజిటబుల్స్ వేసుకుంటే వెజిటబుల్సే డామినేట్ చేస్తాయి. చికెన్ లాగా అనిపించదు మనకి. అందుకని నేను ఎక్కువ వేసుకోలేదు. నేను కొంచెం క్యాబేజీ, కొంచెం క్యారెట్, కొంచెం క్యాప్సికమ్ మాత్రమే వేసుకున్నాను. మీకు ఏవి అవైలబుల్‌లో ఉంటే అవి వేసుకోవచ్చు. ఇక్కడ వెజిటబుల్స్ బాగా ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ పచ్చి వాసన పోతే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసి కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వెజిటబుల్స్ ఫ్రై అయ్యాక ఇంతకుముందు మనం చేసి పెట్టుకున్న ఎగ్, చికెను 2 వేసి ఒక్కసారి కలుపుకుందాం. ఎగ్గు, చికెను మిక్స్ చేసుకున్నాక, ముందుగా ఉడకబెట్టి ఆరబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకుందాం. ఆ టైంకి మన దగ్గర బాస్మతి రైస్ లేకపోతే మామూలు రైస్ గూడా వేసుకోవచ్చు. కాకపోతే చల్లారిన రైస్ మాత్రమే వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే రైస్ విరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ సోయా సాస్ వేసుకోవాలి. దాంతో పాటు చికెన్ మసాలా ఉంటుంది గదా! అది కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే ఒక స్పూన్ కారం గూడా వేసుకోవచ్చు. మనం రైస్ వేయటం స్టార్ట్ చేసినప్పటి నుంచి పొయ్యి హైలో పెట్టుకొని మాత్రమే మనం టాస్ చేసుకోవాలి. ఎందుకంటే సిమ్‌లో పెడితే కొంచెం వాటరొచ్చేస్తుంది. సో, అంతా హైలో పెట్టుకొని మాత్రమే జరగాలి ఇక్కడ ప్రాసెస్ అంతా. రైస్ వేసినప్పటి నుంచి ఇంకా అయిపోయే వరకు ఎప్పుడు హైలోనే ఉండాలి పొయ్యి, సిమ్‌లో ఉండకూడదు. అలాగే మనం తిప్పుతూ ఉండాలి. ఇక ఫైనల్‌గా స్ప్రింగ్ ఆనియన్స్‌తో గార్నిష్ చేసుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్‌లకి స్ప్రింగ్ ఆనియనే బావుంటుంది. కొత్తిమీర కన్నా స్ప్రింగ్ ఆనియన్ టేస్ట్‌నిస్తుంది. మీకు నచ్చిందా చికెన్ ఫ్రైడ్ రైస్? మీరు కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ ఛానల్స్ గూడా చూడండి. చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేషన్ ఇస్తుంది. ఇంకా కొన్ని వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. అలాగే మీరు నా నుండి ఎలాంటి వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. నేను కూడా అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.